హాయ్ హలో గైస్, నేను యశ్మితని. ఇవాళ అయితే మన గార్డెన్ దగ్గరికి వెళ్దాం. మనం దిగేద్దాం. ఫస్ట్ మనం అయితే స్టెప్స్ దిగుదామా. ఇదైతే మనం ములక్కాయ చెట్టు అనమాట. పూత చూడండి, చాలా మంచిగా పూస్తుంది. అండ్ పురుగు పట్టలేని మనం అయితే చింపేద్దాం. ఫస్ట్ అయితే మనం గార్డెన్స్లో చూడండి, గార్డెన్స్ కన్నా మనకి అయితే పూత మంచిగా పూస్తుంది. ఇక్కడ మనకైతే ములక్కాయలు కూడా కాస్తాయి. ఇది చలికాలం సీజన్ కదా, అన్ని పురుగులే పడతాయి. ఈ పురుగులు అన్నీ వాడిపోతున్నాయి. మనం దిగేద్దామా. మనమైతే స్టెప్స్ దిగేసినాం. ఫస్ట్ గార్డెన్ ఎలా ఉందో చూద్దామా. ఇదైతే మన ఇవైతే నేను పెట్టలేదు. ఇవి తులసి చెట్టు వాడిపోతే పెడితే మంచిగా చూడండి ఎలా ఉందో. ఇదైతే ముట్టుకుంటే మీకు సైన్స్ టీచర్ చెప్పిందేమో, మాకైతే సైన్స్ టీచర్ చెప్పింది. చూడండి, ముట్టుకుంటే చూడండి ఎమ్మటే పోతాయి. ఇవైతే మనకి ఇష్టమైన పూలు అనుకోండి, ఎంత నాకు ఇష్టము. ఇది మొన్ననే కాసింది. ఇది ఏం పేరు నాకు తెలియదు. చూడండి, ఇది తులసి మొక్క, దాన్ని అదే. ఇదైతే మన వంకాయ చెట్టు అనమాట. వంకాయ అంత మంచి కాసిందో మీకు చూపెడతాను. ఇదైతే మన రోజ్ చెట్టు. మనకి రోజ్ అంటే చాలా ఇష్టం, ఎవరికైనా ఇష్టం, అమ్మాయిలకి, కాబట్టి మనకు కూడా చాలా ఇష్టం. ఇదైతే మంచిగా ఉంది. ఆకు అక్కడి వారికి వెళ్ళింది, చూసేద్దామా. ఇదైతే మన వంకాయ చెట్టు అనమాట. దాని అది కాసింది అనమాట, చెట్టు మొలిచింది. ఇదైతే మన నాకు ఇలాంటి ఫ్లవర్ చాలా ఇష్టం. అవి ఇప్పుడైతే మనకి కాయట్లేవు. ఇదైతే మన మిరపకాయ చెట్టు. ఇదైతే ఇక్కడ చూడండి, ఆకు పెడుతున్నాను కదా. ఇదైతే మనం మిరపకాయ చెట్టు అనమాట. మిరపకాయలు కాస్తున్నాయి అంటే పోతున్నాయి. ఇదైతే మన వంకాయ చెట్టు చాలా లాంగ్ ఉంటుంది. దీనికి వంకాయలు చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూడండి వంకాయ. దీనికి అస్సలకి పురిగే పట్టదండి. పూతలు చూడండి మంచిగా ఎలా ఉన్నాయో. ఇంకా ఇది కూడా అండి వంకాయ దాచుకుంటున్నాయి ఎక్కడెక్కడనో. ఇక్కడ వంకాయ, చాలా వంకాయలు అయితే మనమైతే తెంపేద్దామా అని చూస్తుంటే ఇవి చాలా కాస్తున్నాయి. వంకాయ అయితే దాచుకుంటున్నది, మీకు కనపడకుండా. చూడండి, వంకాయ దాచుకున్నదా. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా, ఇలాంటిది అది కనపడేదాన్ని. ఇదైతే వంకాయ కాస్తుంది ఇక్కడ. ఇదే అండి నేను దాచుకున్నది. ఇంకా చాలా కాసినాయి. ఇదైతే మన చామంతి పువ్వు అంటారుగా, అంటే కానీ మన జీతలలో కొత్తగా వచ్చింది చామంతి అని. దీని పేరు అయితే చామంతి పువ్వు. మంచి ఉంది కదా. ఇదైతే మన శనక్కాయల చెట్టు అనమాట. దానంతా ఇదే కాసింది. ఇది కూడా చామంతి చెట్టుది. మనం తెలియక మనమైతే చిన్నప్పుడు దీని కంటే కట్ చేసి, ఇదేమో కాస్తుండేది వేర్లు. ఇది కూడా అండి. చూడండి, అట్లనే రీసెంట్గా ఇదైతే బంతి పువ్వు, అసలు మనకు తెలియకుండా కాసింది ఇది. చూడండి, ఇదైతే నాకైతే చాలా ఇష్టం అండి బంతి పువ్వు అంటే. ఇక్కడ కూడా వంకాయ ఒకటి కాస్తుంది. మా ఇంట్లో వంకాయ చెట్టు ఉండేది, దొండకాయ చెట్టు ఉండేది. దొండకాయ పీకపోయింది. మనమైతే క్లారిటీగా చూసేద్దామా. ఈ నుంచి స్టార్ట్ పెడుతున్నా. ఇదైతే మనకి రీసెంట్, మనకైతే కావాలంటే ఇట్లా పీక్తున్నామా, దాని అదే కాస్తుంటుంది. అందుకే మంచిగా అసలు ఆడుకుంటున్నాను.
ఇంకో గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ మనమైతే ఈ గార్డెన్ వేరే గార్డెన్ ఉన్నా కదా, ఇదే అండి మనకు గార్డెన్ కాదండి, కానీ ఇట్లా చెట్లు మొలుస్తాయి. ఇదైతే మన కరివేపాకు చెట్టు అనమాట. చాలా మంచిగా కాసింది అనమాట. పోయింది ఇదైతే మన చామంతి చెట్టు ఆడి వరకు అయితే చింత చెట్టు కాడికి వెళ్దాం. ఇదైతే మన చింత చెట్టు, ఇది మన చింత చెట్టు. చిన్న 5th క్లాస్లో చింత చెట్టు అని లెసన్ వచ్చింది. దానికైతే మనం ప్రాజెక్ట్ చేస్తాం. ఇంకా ఉంది మన దగ్గర ప్రాజెక్ట్. పోదామా. ఇది ఇంతలో నాకు చెట్టు అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఏదో ఇదేమో గ్రీన్ కలర్ ఉంది. ఇలా చూడండి, ఇది మీకు కనపడుతుందా? ఇదేమో పర్పుల్ కలర్ ఉంది. ఏం అర్థం కావట్లేదు. ఇదైతే ఉడికితే దీన్ని ఏమంటారు? మేమైతే చాలా రోజుల నుంచి చూసినాం. బాయ్ గాయ్స్, బాయ్ 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 బాయ్. 1 second. Bye.